ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, మొత్తం అన్నీ ఇప్పుడు డబల్ డ్యూటీలు చేయొద్దని ఆయన అందరు పిచ్చోడన్నా మన దేశం వాళ్ళు ఆయన పిచ్చోడన్నా ఆయన చేసే నిర్ణయాలు ఆ దేశానికి వాళ్ళకి అనుకూలమే. ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ నుండి మీరు ఎక్కువ సంపాదించుకోవాలి చేయాలని మీరు ఇంత దూరం నుంచి ఇండియా నుంచి అటు వెళ్తున్నారు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు, మన ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఏ దేశం కా దేశం మా దేశంలో ఉన్నవాళ్ళు మా దేశంలోనే చేయాలి, వేరే దేశం వాళ్ళు చేయడానికి లేదని. అయితే కొన్ని రోజుల వరకు ఈ పరిస్థితికి ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము, కానీ అన్ని దేశాలు కొంచెం తగు జాగ్రత్త చేసుకుంటున్నాయి. కానీ మన దేశంలో ఒక మిగతా దేశాల్లో క్యాబినెట్ మీటింగ్కి మినిస్టర్లని వాళ్ళదే అని అంతా నడిచింది. మన దేశంలో అవుతుంది ఒక విదేశాంగ విధానం కరెక్ట్గా లేదు. ఒకటి, రెండు, మన దేశంలో మంత్రులు ఉన్నారంటే ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది తెలవట్లేదు. మీటింగ్లు ఉండట్లేదు. నెలకు ఒక 10 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టేది అవకాశం లేదు, ఎక్కడ లేదు. రాష్ట్రాలు ఉన్నాయి, దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక మనిషిని ప్రతినిధి పెట్టట్లా. మహిళా మంత్రులు తక్కువ. ప్రతిభ గల లీడర్స్ని మినిస్టర్స్ పెట్టట్లేదు. ఎలా నడుస్తుంది ఇప్పుడు? వాళ్ళు ఎక్కడైనా ఒక దేశ ప్రధానమంత్రి ఏం చేయాలి, మొత్తం అక్కడ విదేశాల్లో ఇలా ఎందుకు వచ్చింది పరిస్థితి, మన దేశంలో రాకుండా చేయడానికి రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళాలి. ఈగోలు పక్కన పెట్టాలి. మన దేశంలో ఉన్న రాజకీయ దరిద్ర పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కడు ఆ పార్టీ ఉంటే ఈ పార్టీ ఒకటి చేయడు, ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ చేయడు. ఆ దేశాల్లో అట్లా ఉండదు. ప్రభుత్వమే, రాజకీయాలే. కానీ మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఎంతసేపు అంతే, నేరస్తులను కాపాడుతూ ఉంటాయి కోర్టులు, వాళ్ళకి ఏమో సపోర్ట్గా వీళ్ళు పెద్దలు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా అది చేసేది అదే. వాళ్ళ దేశానికి కావాల్సింది ఏంటి? గట్టి లీడర్ కావాలి, సంస్కరణ తీసుకొచ్చేవాడు కావాలి, మాటల్లో చెప్పి చేతల్లో చేసేవాడు కావాలి. మాటలు తక్కువ పని ఎక్కువ ఉండేటి చేయాలి. ఎవరున్నారు అంత లీడర్స్? యూత్ నుంచి రావాలి, పొలిటీషియన్స్ నుంచి. ప్రతి ఒక్కరిని మనం పబ్లికే మంచి వాళ్ళని ఎన్నుకొని ఉంటే ఇవాళ దేశంలో దరిద్రం ఉండేది కాదు, డిక్టేటర్ లాగా ఉండేది కాదు. అందుకే యువత కూడా రేపొద్దున పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి దేశానికి ప్రాతినిధ్యం లాగా చేస్తే ఇలాంటి వాళ్ళకి నాయకులకి ఉండొచ్చు. ఇప్పుడు